మంచు వారింట వివాదాలు ఆగడం లేదు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి ఇంటి గేటు బయటే బైఠాయించాడు మంచు మనోజ్. తనను లోపలకు వెళ్లనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉదయం నుంచి జల్పల్లి నివాసం దగ్గర మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. తన ఇంట్లోకి తనను వెళ్లనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు మనోజ్. కోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సంతకాలతో కోర్టుల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగం పాలయ్యారు. తన కూతురి బర్త్డే కోసం ఏప్రిల్ 2న జల్పల్లికి వచ్చామంటున్నారు మనోజ్. ఇంట్లో పరిస్థితులు బాలేవని జైపూర్కి వెళ్లామని చెప్తున్నారు. తల్లి మీద ప్రమాణం చేస్తున్నా ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదంటున్నారు. తానంటే విష్ణుకి కుళ్ళు అని అంటున్నారు మనోజ్. నార్సింగి పిఎస్లో ఫిర్యాదు. జల్పల్లి ఇంటి దగ్గర మనోజ్ ఆందోళనకు దిగడంతో పోలీసులకు అక్కడ బందోబస్తుని పెంచారు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి అడగండి. నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఈ 3 ఉన్నాయి, ఇవి చెల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు. పోనీ ప్రెస్కి చెప్పమంటే మీరు చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు. మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు సార్ అంటే, లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరు ఎందుకు మా నాన్న మాట పెట్టున్నారు, మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నారు. లేదు సిఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్, ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నా పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు